హలో గాయస్, మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈ టైంకి అయితే హంపీకి వచ్చేసాం. చూస్తున్నారు కదా చలికాలంలోనే ఎండ ఎంత ఉందో. ఫస్ట్ అయితే విరూపాక్ష టెంపుల్ కి వచ్చేసాము. మనం చూస్తున్న గోపురానికి 12 అంతస్తులు ఉంటాయి. అండ్ ఈ నిర్మాణం అనేది కృష్ణదేవరాయలు పట్టాభిషేకం అయిన తర్వాత జరిగింది. అందుకే దీనిని రాయుల గోపురం అని కూడా పిలుస్తారు. అండ్ ఈ ప్లేస్ లో మోస్ట్ అట్రాక్టివ్ ఏంటంటే మన లక్ష్మి దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. టూరిస్టులు అందరూ అక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ టెంపుల్ లోపల కంటే కూడా ఈ నిర్మాణాన్ని చూస్తే మనం కనుక్కోవచ్చు, ఇది చాలా పురాతకాలమైన టెంపుల్ అని చెప్పని. ఈ టెంపుల్ కి అయితే చాలా ప్రత్యేకత ఉందండి. ఆ సీక్రెట్ ఏందో మీకు కూడా చెప్పేస్తాను, వినండి. ఈ ఆలయంలో ఒక చిన్న హోల్ అంటే పిన్ హోల్ కెమెరా అని అనుకోవచ్చు. ఆ ప్లేస్ లో నుంచి గోపురం యొక్క నీడ సుమారు 300 అడుగుల దూరం నుండి అయితే ఇవతల పక్కన ఉన్న వాల్ మీద అయితే మనం చూడగలుగుతాం. అది కూడా ఇన్వర్టెడ్ గా ఉంటుంది. అండ్ ఈ ఇమేజ్ యొక్క ఇన్వర్టెడ్ షాడో మార్నింగ్ బ్లాక్ గా, ఆఫ్టర్నూన్ వైట్ గా అండ్ ఈవినింగ్ అయితే గోల్డెన్ కలర్ లో కనిపిస్తుందంట. ఇప్పటి రోజుల్లోనే ఇంత సైంటిఫిక్ గా ఆలయం యొక్క నిర్మాణం చేయడం గ్రేట్ అని చెప్పవచ్చు కదా. అండ్ ఇదైతే చాలా పెద్ద టెంపుల్. తిరగడానికి ఒక 2 hours పడుతుంది. ఆల్మోస్ట్ హంపీలో ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసిందంటే ఈ టెంపుల్. మీరు హంపీకి వస్తే ఈ ప్లేస్ ని ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఈ ఆలయంలో ఎన్నో రూపాలు కలిగి ఉన్న సర్వేశ్వరుడి యొక్క ఒక రూపం, విరూపాక్ష రూపం అయితే ఈ ఆలయంలో ఉంటుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అండ్ కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి నేను దేవుడి యొక్క విగ్రహాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ పిన్ హోల్ కెమెరా విషయానికి వచ్చేస్తే ఆ టైంలోనే నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది గాయస్. దట్స్